శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 124 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 125వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మద్దద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అర్జునుడు సర్వ సైన్యాలకి కూడా తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ శివనాదాన్ని చేసి నిష్క్రమించాడు. అర్జునుడి రాకను చూచి కుమారులందరూ కూడాను ఒక్కటై మహాత్ముడైన ద్రౌపదుడి యొక్క నగరాన్ని ధ్వంసం చేశారు. అర్జునుడు అన్నయ్యతో అంటున్నాడు, భీమసేన అన్నయ్య, రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు కురువీరులకు బంధువు. ఆయన సేనను మనం సంహరించవద్దు. గురుదక్షిణగా ద్రుపదుణ్ణి మాత్రమే మనం ద్రోణుడికి ఇవ్వాలి. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా, జనమేజయ మహారాజా. ఆ విధంగా అర్జునుడు వారించగానే భీమసేనుడు తనకు తృప్తి లేకపోయినా కూడా వెనుదిరిగాడు యుద్ధం నుంచి. ఆ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రౌపదుడిని బంధించి ద్రోణాచార్యుడికి కానుగ్గా ఇచ్చారు. గర్వాన్ని ధనాన్ని కూడా కోల్పోయి తనకు వశమైన ద్రౌపదుడిని చూచి గత వైరాన్ని మనస్సులో తలచి ద్రోణుడు అతనితో అన్నాడు, నేను నీ రాష్ట్రాన్ని చెతక్కొట్టాను, నీ నగరాన్ని మట్టి చేశాను, నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి. నువ్వు అలానాటి మైత్రిని ఇప్పుడు కోరుతున్నావా? ఇలా అని ద్రోణుడు ఒక చిరునవ్వు నవ్వి మరలా ద్రౌపదుడితో అన్నాడు, భయపడవద్దు, మేం బ్రాహ్మణులం, క్షమించే గుణం మాలో ఉంటుంది, కాబట్టి చంపేస్తామని నువ్వు భయపడవద్దు. బాల్యంలో నువ్వు నాతో కలిసి ఆశ్రమంలో ఆడుకున్నావు, దాంతో నీతో నాకు స్నేహం, నీపై ప్రేమ ఉన్నాయి. నేను మళ్ళీ కూడా నీతోటి స్నేహాన్ని కోరుతున్నాను, నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. ఈ రాజ్యంలో అర్ధభాగాన్ని నీవే స్వీకరించు. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు కదా, అందువల్లనే నేను నీ రాజ్యాన్ని అధీనం చేసుకునేందుకు ప్రయత్నించాను. భాగీరథకి దక్షిణ భాగానికి నువ్వు రాజు, ఉత్తర భాగానికి నేను రాజు. నీకు నచ్చితే నన్ను నువ్వు మిత్రుడిగా భావించు. అంటే గెలిచాడు కదా రాజ్యాన్ని, రాజును బంధించాడంటే రాజ్యాన్ని గెలిచినట్టే. ఆ రాజ్యంలో సగం భాగం నీకు ఇస్తున్నా, నేను సగం నేను ఉంచుకుంటా అంటున్నాడు. అప్పుడు ద్రౌపదుడు అన్నాడు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు, ఎందుకంటే నువ్వు పరాక్రమవంతుడివి, అటువంటి నీలో ఈ ఔదార్యం ఉండటం చాలా ఆశ్చర్యకరం. నేను ఇష్టపడుతున్నాను, నీతో శాశ్వత మైత్రిని కోరుతున్నాను అన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ద్రౌపదుడు అలా అన్న తర్వాత ద్రోణుడు ద్రౌపదుడిని విడిచిపెట్టాడు. ఆయన సత్కరించి ఆనందంగా రాజ్యంలో అర్ధభాగాన్ని ఇచ్చివేశాడు. ఆ తర్వాత ద్రౌపదుడు దీన హృదయుడై గంగానదీ తీరంలో అనేక జనపదాలతో కలిసి ఉన్న మాకందీపురాన్ని, శ్రేష్ఠ నగరమైన కాంపిల్య నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకొని చర్మణ్వతి నదికి దక్షిణ తీరాన ఉన్న పాంచాల దేశాన్ని పరిపాలించసాగాడు. ఈ విధంగా ద్రోణుడు ద్రౌపదుని పరాభవించి ఆ తర్వాత మళ్ళీ అనుగ్రహించాడు కూడా.
ద్రుపదుడు తన క్షాత్ర బలంతో ద్రోణుని ఓడించలేకపోయాడు. బ్రాహ్మణ బలం కన్నా తనను తక్కువగా భావించుకొని శక్తివంతుడైన కుమారుని పొందకోరి భూమిపై తిరగసాగాడు. ద్రోణుడు గంగానదికి ఉత్తరం వైపున ఉన్న అహిచ్ఛత్ర రాజ్యాన్ని తన పాలనలో నిలుపుకున్నాడు. ఈ విధంగా జనపదాలతో కూడిన అహిచ్ఛత్ర నగరాన్ని యుద్ధంలో గెలుచుకొని అర్జునుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.